హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో కూడా భయ్య స్వయంగా నా స్వయ అనుభవంతో నేను తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన చెడు ఏదైతే ఉందో, ఈ వీడియోస్ చూడడం వల్ల అలాంటి నిర్ణయాలు ఎదుటివారు తీసుకోకుండా ఉండి తమ లైఫ్‌ని జాగ్రత్తగా లీడ్ చేస్తారనే ఉద్దేశం చేస్తుందే ప్రతి ఒక్క వీడియో కూడా. ప్రెజెంట్ మనలో చాలామంది అంటే చేసిన పని తప్పని తెలిసినా మళ్ళీ మళ్ళీ పదే పదే చేస్తూ ఉంటాం. అది మానవ నైజం. మొదటిసారిగా మనకి ఒక మందు అలవాటు ఉండొచ్చు, అంటే సిగరెట్ అలవాటు ఉండొచ్చు, బెట్టింగ్ అలవాటు ఉండొచ్చు, లేదా డబ్బుల్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే అలవాటు ఉండొచ్చు, లేదా ఆడవాళ్ళంటే అలవాటు ఉండొచ్చు. సో మనం ఒకానొక టైంలో ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా సరే ఖచ్చితంగా ఒక రియలైజేషన్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రోజు నుంచి నేను మళ్ళీ ఆ తప్పు చేయకూడదురా అనుకుంటాం. కానీ అదే తప్పుని మళ్ళీ మళ్ళీ చేసి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఎలా అంటే అన్న, మనం ఎలా ఉంటుందంటే డబ్బు సంపాదించేటప్పుడు గుడ్డి చాకరీ చేస్తాం. కానీ ఆ డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, మినిమం ఆలోచన కూడా లేకుండా ఖర్చు పెట్టేసి డబ్బులన్నీ అయిపోయాక, ఏంట్రా బాబు మొన్నే కదా ఇంత కష్టపడి సంపాదించాను, ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుని ఇంత దారుణంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసానే, సో మళ్ళీ మొదటికొచ్చిందే జీవితం అని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, జీవితంలో చాలామంది ప్రతిసారి ఇదే తప్పులు చేస్తుంటారు. ఇలానే పశ్చాత్తాపపడుతుంటారు. అలా వారికి అందరికీ చెప్పేది ఒకటే, మీకు మట్టుగా మీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే మీరు ఎన్ని డిసిషన్స్ తీసుకున్నా, ఏం చేసినా సరే మీ జీవితం వృధా. సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడైతే మీలో ఏర్పడుతుందో అప్పటి నుంచి మిమ్మల్ని ఆపినాడు ఎవడున్నాడు భయ్యా. చెప్తున్నా కదన్నా, అసలు తప్పు చేయలేనాడు అంటూ మనిషి అనేవాడు ఉండడు. ఆ తప్పును తెలుసుకొని మరోసారి ఆ తప్పు చేయకుండా ఉంటాడు చూడండి, వాడే సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకంటే అన్న, డబ్బు విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అది నిన్నొక్కడనే కాదు, నీ కుటుంబాన్నే కాదు, నీ కుటుంబంలో కొన్ని తరాలని చీల్చి చెండాడేస్తుంది. ఎస్, మనకు ఆ పని చేస్తే మనకు మందు తాగితే తప్పు, తాగొచ్చు, తిరగొచ్చు, చెయ్యొచ్చు ఏదైనా, కానీ ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసి నువ్వు ఎప్పుడైతే విచ్చలవిడితనానికి, ఇంకా చెప్తున్నా కదా, ఇంక విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో అది నేను ఎలా తినేస్తుందంటే, నీకు తెలియకుండానే నీ క్యాన్సర్ కంటే దారుణంగా నీ జీవితం మొత్తాన్ని, నీ కుటుంబం జీవితం మొత్తాన్ని, నేను నమ్ముకున్న వాళ్ళ జీవితం మొత్తాన్ని నడ్డి రోడ్డు మీద తీసుకొస్తుంది. సో ఒకటే చెప్తున్నా, ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నీలో నీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అలా లేకుండా ఈరోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, ఎల్లుండి కాదు అంటే నీ జీవితంలో ఏజ్ అయిపోద్దన్న. వయసు అనేది నీకు ఎంత ముఖ్యం అనేది నీ వయసు అయిపోయినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఒక 30+, 35+ ఉన్నోళ్ళకి అంటే వాళ్ళ లైఫ్లో చేసిన కొన్ని నిర్ణయాల వల్ల, కొన్ని తీసుకున్న తప్పుడు నిర్ణయాలు అనొచ్చు, మంచి నిర్ణయాలని ఎవరి దగ్గర మోసపోవచ్చు. అలాంటి నిర్ణయాల వల్ల ఇప్పుడు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారంటే, ఇంకా దాని నుంచి కోలుకోవడానికి ఇంకొక 5 to 7 years పడుద్ది. సో ఈ గ్యాప్‌లో ఎంటైర్ వాళ్ళ లైఫ్ అనేది క్లోజ్ అయిపోద్ది. సో దయచేసి యూత్ ఎవరైనా సరే, ఒక డబ్బుల విషయంలో కానీ, ఒక వ్యసనాల విషయంలో కానీ, ఎలాంటి విషయంలో అయినా సరే ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం 100కి 10 సార్లు ఆలోచించండి. మరీ ముఖ్యంగా మీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే సత్తా మీకు లేకపోతే, మీరు డబ్బులు ఖర్చు పెట్టే విధానంలో మీకు కంట్రోల్ గాని లేకపోతే, ఇంక మీ జీవితం ఇంకా కంట్రోల్ లేకుండా పోద్ది భయ్యా. ఎలా అయిపోద్దంటే, డబ్బు మీద మీకు కంట్రోల్ ఉంటే మీకు మీ గుప్పెట్లో ఎదుటివారి లైఫ్‌ని కంట్రోల్ చేసే శక్తి ఉంటది. అదే కంట్రోల్ డబ్బు మీద గాని మీకు ఇంకా పూర్తిగా పోతే, మీ లైఫ్ అనేది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. కొందరు చూడండి, చాలా బాగా చదువుకుంటారు, చాలా మంచి ఉద్యోగం చేస్తారు, చాలా మంచి జాబ్ చేస్తారు, చాలా మంచి శాలరీ తీసుకుంటారు. పెళ్ళి అవ్వక ముందు వరకు లేదా పెళ్ళైన తర్వాత కూడా ఆ డబ్బుని విచ్చలవిడిగా ఇంకా ఖర్చు పెట్టడం వల్ల ఏమవుద్దంటే, ఒకానొక టైంలో ఆ డబ్బుల కోసం వేరే ఇంకా వాళ్ళ చేతుల్లోకి మన లైఫ్ అనేది వెళ్ళిపోద్ది. మరి కొంతమంది అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా ఖర్చులు చేసి ఇష్టానుసారంగా అప్పుల పాలై వాళ్ళ లైఫ్‌ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. ఎంతలా అంటే వాళ్ళు మనల్ని ఒక కీలు బొమ్మలా ఆడిస్తారు. ఎందుకంటే మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి. వాళ్ళు ఏం చెప్పినా సరే మనం తలాడిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి. సో దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏ విషయంలోనైనా సరే, డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనైనా, డబ్బు సంపాదించే విషయంలోనైనా సరే, లేదంటే మద్యం తాగే విషయంలోనైనా సరే, అమ్మాయిలతో తిరిగే విషయంలోనైనా సరే, సిగరెట్ మందు కొట్టే, ఇంక చెప్తున్న ఎలాంటి ఇంక నీ జీవితాన్ని సంకనాగించే ఎలాంటి విషయంలో అయినా సరే నీకు కంట్రోల్ అనేది లేకపోతే,
ఇంక నీ జీవితంలో నువ్వు ఎవరిని కంట్రోల్ చేయలేవు. ఇంక నీ లైఫ్ని నువ్వే కంట్రోల్ లేకుండా పోతావు. అత్యంత దరిద్రమైన విషయం ఏంటో తెలుసు భయ్యా, మన జీవితం అనేది మన కంట్రోల్ లేకపోవడం అనేదే అతిపెద్ద ఫెయిల్యూర్ అంటాను నేను. ఎస్, నువ్వు ఓడిపో, గెలువు, ఏదైనా చెయ్యి, కానీ నీ జీవితం అనేది నీ కంట్రోల్లో ఉన్ననాడే, అంటే నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా ఓకే, అలా కాకుండా నీ దగ్గర డబ్బు లేకపోయి నీ జీవితం కూడా నీ కంట్రోల్లో లేకపోతే దానికి ఎంత దారుణమైన స్థితి అంటే అలాంటి స్థితిలోకి మాత్రం వెళ్ళదు. అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదు అంటే ఖచ్చితంగా నీకంటే ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఇది చెడు, ఇది మంచి అని తెలిసిన రోజు, చెడు వైపు వెళ్ళకుండా నిన్ను నియంత్రించుకున్న రోజే నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు. అన్న మనలో ప్రతి ఒక్కరికి తెలుసు ఇది చెడు, ఇది మంచి అని. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ అనుకున్న కారణాల వల్ల తప్పు చేయాల్సి వస్తుంది. కొందరు ఏంటంటే పని గట్టుకొని, అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకి అసలు కష్టాలన్నీ ఉండవు, కానీ పని గట్టుకొని కష్టాలు కోరి తెచ్చుకుంటుంటాడు. సో అలా పని గట్టుకొని కష్టాలు కోరి తెచ్చుకోవడం అనేది అత్యంత దౌర్భాగ్యమైన స్థితి. అన్న ఈ రోజుల్లో నీ చేతిలో డబ్బు ఉంటేనే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విధం. ఇంకా నీ చేతిలో ఆ డబ్బుని కంట్రోల్ చేసే సత్తా కానీ లేకపోతే ఇంక నీకు ఎవడు విలువట్లే. సో దయచేసి మళ్ళీ మనం కంట్రోల్ చేసుకునే శక్తిని మన దగ్గర ఉంచుకుందాం. అలా ఉండాలి అంటే మన దగ్గర ఖచ్చితంగా డబ్బు అనేది ఉండాలి. ఆ డబ్బు అనేది ఎలా ఉండాలంటే నువ్వే ఇంకొక 100 మందిని కంట్రోల్ చేసే స్థాయిలో ఉండాలి. అదే సక్సెస్ అంటే. ఇంతకు మించి ఇంకేం లేదు సక్సెస్ అంటే. ఎంతసేపు మన లైఫ్ని వేరేవాడు కంట్రోల్ చేయడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నువ్వు ఇంకా జీవితంలో దాన్ని అచీవ్ చేసిన రోజే నీ లైఫ్ని నీ కంట్రోల్లో ఉంచుకోవడమే కాకుండా నీ చుట్టుపక్కల ఉన్న ఒక 100 మందిని నీ లైఫ్ని కంట్రోల్లో పెట్టుకుంటే మాత్రం దానికి మించిన సక్సెస్ లేదు. సో అలా ఉండాలంటే ఏం చేయాలి? డబ్బు అనేది సంపాదించాలి, డబ్బుని కంట్రోల్ చేయాలి. డబ్బు సంపాదించడం గొప్పతనం కాదు భయ్య, డబ్బుని కంట్రోల్ చేయడం గొప్పతనం. డబ్బు సంపాదన ప్రతి ఒక్కరు సంపాదిస్తున్న ఈ రోజుల్లో, కానీ దాన్ని ఎంతవరకు మన చేతిలో కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నాం? ఆ కంట్రోల్ వన్స్ తప్పితే ఎలా తప్పుతుంది? ఇలాంటి కారణాల వల్లే. ఒకటి మద్యం, ఒకటి వ్యసనాలు, ఇంకొక బెట్టింగ్లని, ఇవని అవని, అవసరం ఉన్నా లేకపోయినా జల్సాలు, ఎక్కడికి పడితే అక్కడ టూర్లని, అవని మన అవసరానికి మించిన అప్పులు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో, మన అవసరానికి మించి గొప్పలకి ఎప్పుడైతే వెళ్తామో, మన అవసరానికి మించి మనం ఎప్పుడైతే కొత్త దారులు తొక్కాలనుకుంటున్నామో అప్పుడే డబ్బుపై మన కంట్రోల్ పోద్ది. సో దయచేసి డబ్బుపై మాత్రం కంట్రోల్ అనేది పోగొట్టుకోవద్దు. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే అందులో 7 రూపాయలు ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసే రేంజ్లో ఆలోచించు. ఆ 3 రూపాయలతోనే నీకు జీవితం నడిపి ఆలోచించు. ఒకే బే కొందరు అంటుంటారు, జీవితం అని ఈ రోజుదే ఇప్పుడే లైఫ్ లీడ్ చేయాలి, ఇవి ఈ రోజే ఆనందంగా ఉండాలి, రేపు కోసం ఎందుకని ఆలోచిస్తారు అని అంటున్నాను కదా. అది మనకు కాదు భయ్య, జంతువులకి, అసలు ఎలాంటి రిలేషన్ లేని వాళ్ళకి అది వర్తిస్తుంది. మనలాగా మనల్ని ఎంతో నమ్మిన అమ్మా నాన్నలకి, మనం పెళ్లి చేసుకున్న అమ్మాయికి కానీ, మనం ప్రేమించిన అమ్మాయికి కానీ, మనం నమ్మిన అన్నదమ్ములకి కానీ, అక్క చెల్లెలకి కానీ మనం ఖచ్చితంగా ఏదో ఒక సాధించి వాళ్ళ జీవితాలను కూడా ఉన్నత స్థానంలో పెట్టాలి. ఎస్, చాలామంది ఈ రోజుల్లో ఎలా మాట్లాడుతున్నారంటే ఈరోజే శాశ్వతం, ఈరోజే నిజం, ఈరోజు ఏది ఉంటే అదే చేసేయాలి, ఈరోజు ఎంత ఉంటే అంతే ఖర్చు పెట్టాలి, రేపు ఉంటుందో లేదు ఎవరికి తెలియదు. రేపు నువ్వు ఉన్నా లేకపోయినా నీ కుటుంబం మాత్రం బాధపడకూడదు. అలా ఉండాలి, అలా కంట్రోల్ చేయాలి డబ్బుని. సో దయచేసి కంట్రోలింగ్ అనే విషయాన్ని మాత్రం మైండ్లో చాలా గట్టిగా పెట్టుకుని పోయాలి. మన మీద మనకు కంట్రోల్ అయినప్పుడు, మన డబ్బు మీద మనకు కంట్రోల్ అయినప్పుడు ఇంకా మన మాట ఎవడు వింటాడు, ఇంకా మనకి ఎవడు వాల్యూ ఇస్తాడు? సో దయచేసి మళ్ళీ చెప్తున్నా, డబ్బుని ఎంత కంట్రోల్ చేస్తే నువ్వు లైఫ్లో అంత కంట్రోల్లో పెట్టుకోగలవు. ఇవన్నీ కూడా నాలో నుంచి చూస్తున్న ప్రతి ఒక్క మాట కూడా నేను స్వయంగా తీసుకున్న నిర్ణయాల వల్ల, నేను స్వయంగా పడిన బాధ వల్లే. ఎందుకంటే అన్న, చెప్పడం చాలా సులువు, కానీ ఏదో పుస్తకాలు చదివో, లేదంటే ఎవరెవరో వీడియోలు చూసో, లేదంటే ఎక్కడో చదివో కాదు, స్వయంగా నాకు నేనుగా తెలుసుకుని చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. వన్స్ డబ్బు మీద నువ్వు కంట్రోల్ కానీ తెచ్చుకుంటే ఇంకా నువ్వు జీవితంలో ఎలా ఉంటుందంటే నీ లైఫ్ అనేది మనమే చూస్తుంటాం కదన్నా. నీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ నీకు ఇచ్చే వాల్యూ, నీ దగ్గర రూపాయలు అయినప్పుడు నీ చుట్టుపక్కల నీకు ఇచ్చే నీ ఫ్రెండ్స్ ఇచ్చే వాల్యూ, కానీ ఈవెన్ నీ ఇంట్లో కూడా నీకు ఉద్యోగం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, నీకు ఉద్యోగం లేనప్పుడు ఒకలా ఉంటుంది. నువ్వు ఉద్యోగం సంపాదించుకునే ప్రాసెస్లో ఒకలా ఉంటుంది, అదే ఉద్యోగం కొట్టిన తర్వాత ఒకలా ఉంటుంది. అలా అని చెప్పి ఇంట్లో వాళ్ళకి నీ మీద ఏదో కోపం పగ కాదు. ఏంటి ప్రతి ఒక్కరూ ప్రపంచంలో సక్సెస్ అవుతున్నారు, నా బిడ్డలు, నా కొడుకులు, నా కూతుర్లు ఎందుకు సక్సెస్ కావట్లేదు అనే బాధ తప్ప ఇంట్లో వాళ్ళకి మన మీద ఏమి అంత ఇది ఉండదు, కక్ష ఇదేమి ఉండదన్న. సో ఇలాంటి టాపిక్స్పై ఇకపై వారానికి ఖచ్చితంగా 3 వీడియోలు చేయాలనేది నేను అనుకుంటున్నాను. సో దయచేసి మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ కూడా కొంతమందికి చేరితే కనీసం మనం పడ్డ
నరకమైనా సరే, మనం తీసుకున్న బాధ అయినా సరే ఎంతో కొంతమంది తప్పించుకుంటారన్న.